సర్కార్ పాలనలో ఏపీ అన్ని రకాలుగా నష్టపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే వాళ్లకు అదే చివరి రోజు అని మరోసారి హెచ్చరించారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదని వార్నింగ్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేయించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇటీవల కొన్ని చూసే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేడీ డాన్స్ తయారైపోయారు. మహిళల్లో ఈ రౌడీలుంటారు నేను ఊహించలేదు. మనుషులు కూడా చంపించే పరిస్థితికి వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకుల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. 5 ఏళ్లలో ఎంత పతనావస్థకి వెళ్లిపోయావని. మామూలుగా లేడీస్ అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళు ఎప్పుడు రారని. అలాంటి వాళ్ళను కూడా అడ్డం పెట్టి గంజాయి గాని ఎక్కడికక్కడ రౌడీజం చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. PPP నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి. ప్రిడిక్టివ్, ముందుగానే ఊహించుకోవాలి. ఒకప్పుడు తీవ్రవాద సమస్య నాకు, ఆ తర్వాత ముఠా కక్షలు, ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్, ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. అంటే నేను ఈయన మంచోడని చెప్పి వదిలిపెట్టాను అనుకోండి రాజకీయ నాయకుల్ని. నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. నేను నమ్మి మోసపోయాను. ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను. రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి, మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఏజెన్సీ మొత్తం డ్రోన్స్ పంపించి ఎక్కడ గంజాయి ఉందో మొత్తం వెరిఫై చేసి ఉక్కు పాదంతో గంజాయి లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. రౌడీజం, చిన్న రౌడీలకి పెద్ద రౌడీలకి మా పోలీసుల ద్వారా కొత్త సైన్యం వచ్చారు కాబట్టి, మీరు ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవడైనా రౌడీజం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు.